నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జన్మజన్మల రుణబాధలన్నీ పోగొట్టేటటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన సార పరమేశ్వరన్ ఆలయ విశిష్టతను పరిశీలిద్దాం. మనకి ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం దైవ రుణం, పితృ రుణం, గురు రుణం అని అనేక రకాలైనటువంటి రుణాల గురించి చెప్పడం జరిగింది. దైవ రుణం అంటే ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కుకొని ఆ మొక్కు చెల్లించుకోకపోతే దాన్ని దైవ రుణం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మరణించిన పితృదేవతలకు చేయాల్సినటువంటి పితృకార్యాలు నిర్వహించకపోయినట్లయితే దాన్ని పితృ రుణం అనే పేరుతో పిలుస్తారు. అలాగే విద్య అందించిన గురువుల రుణాన్ని తీర్చుకోకపోతే దాన్ని గురు రుణం అనే పేరుతో పిలుస్తారు. ఇలా దైవ రుణము, పితృ రుణము, గురు రుణము ఇలాంటివన్నీ జన్మజన్మల నుంచి వస్తున్న తరుణంలో ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చి అప్పుల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి రుణాలను పోగొట్టి ఆర్థిక పరంగా అప్పుల పరంగా ఉన్నటువంటి సమస్యలను పోగొట్టే శక్తివంతమైనటువంటి పరమేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. తమిళనాడులో తిరుచ్చరాయ్ అనేటటువంటి ఊరిలో సార పరమేశ్వరన్ ఆలయం ఉంది. తిరుచ్చరాయిలో ఉన్నటువంటి సార పరమేశ్వరన్ ఆలయానికి వెళ్ళి ఆ సార పరమేశ్వరన్ ఆలయంలో ఉన్నటువంటి రుణ విమోచన శివలింగాన్ని దర్శనం చేసుకుంటే జన్మజన్మల నుంచి వెంటాడుతున్న రుణ బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. తమిళనాడులో తిరుచ్చరాయిలో ప్రధాన దైవం సార పరమేశ్వరన్ అనే పేరుతో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆయన భార్య జ్ఞానవల్లిని కూడా మనం ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవచ్చు. ప్రధాన దేవాలయానికి పడమర దిక్కులో రుణబాధలు పోగొట్టేటటువంటి రుణ విమోచన శివలింగం ఉంది. ఈ రుణ విమోచన శివలింగాన్ని మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించాడని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చేటటువంటి 3 ప్రత్యేకమైనటువంటి తిథుల్లో సూర్యకిరణాలు నేరుగా ఈ రుణ విమోచన శివలింగం మీద ప్రసరిస్తాయి. అంటే స్వయంగా సూర్యనారాయణమూర్తి కూడా ఈ రుణ విమోచన శివలింగాన్ని పూజిస్తాడని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అన్ని రకాలైన రుణ బాధలు పోగొట్టుకోవటానికి సార పరమేశ్వరన్ ఆలయానికి వెళ్ళి దేవాలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నాక ఈ రుణ విమోచన శివలింగాన్ని దర్శనం చేసుకుని ఆ రుణ విమోచన శివలింగానికి అభిషేకం చేయించుకోవాలి. ఈ రుణ విమోచన శివలింగానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చెరకు రసము, లేత కొబ్బరి బోండా నీళ్లు, గంధజలాలు వీటన్నిటితో ఇక్కడ అభిషేకాన్ని నిర్వహిస్తారు. అలా అభిషేకం జరిగే సమయంలో ఈ రుణ విమోచన శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పఠించినట్లయితే సంపూర్ణంగా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పరమశివుడికి అభిషేకం చేసే సమయంలో అర్చకులు ఇచ్చేటటువంటి పుష్పాలను తీసుకొని ఆ పుష్పాలను కళ్ళకద్దుకొని తిరిగి అర్చకులకు ఇచ్చినట్లయితే అర్చకులు ఆ పుష్పాలు శివలింగానికి సమర్పిస్తారు. ఇలా మనం కళ్ళకద్దుకొని పరమశివుడికి సమర్పించిన పుష్పాలు మనకున్నటువంటి రుణబాధల నుంచి బయటపడటానికి సంకేతంగా, మనకున్న రుణబాధలన్నీ కూడా రుణ విమోచన శివలింగం రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తీసుకోవటానికి సంకేతంగా ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దైవ రుణము, పితృ రుణము, గురు రుణము వీటన్నిటి వల్ల అనేక రకాలైనటువంటి అప్పుల సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు తమిళనాడులో తిరుచ్చరాయిలో ఉన్నటువంటి సార పరమేశ్వరన్ ఆలయానికి వెళ్ళి రుణ విమోచన శివలింగాన్ని దర్శనం చేసుకొని ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే రుణబాధల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సమస్యల నివారణకు మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏ నామాలు పఠించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ధార అంటే నిరంతర ప్రవాహ లక్షణం కలిగింది. నీ కళ్ళు ధారానగరమేనమ్మా అన్నారు. ఎందుకంటే కృపాధార ఎప్పుడు నీ కళ్ళ నుంచి వస్తుంది. కరుణ అనే అమృత ధారను నువ్వు కురిపిస్తావు కనుక నీ కళ్ళకి ధారానగర లక్షణం కూడా కనబడుతుంది అమ్మ అన్నారు. అలాగే మరొక నగరం ఉంది, మధురానగరం. మధురానగరం అంటే ఏ మధురండి అని ఇప్పుడు ప్రశ్న రావచ్చు మీకు. మా కృష్ణ పరమాత్మ ఉద్భవించినటువంటి మధురానగరం, అయోధ్య, మధుర, కాశీ, కాంచి, అవంతిక చదువుతుంటాం కదా. అయోధ్య, మధుర, మాయ అవి మహానగరములే.
అయితే మోక్షాన్నిచ్చే నగరాలు. సాధారణ నగరాల్లో కూర్చుని సాధన చేస్తే మోక్షం కష్టం, అవునా లేదా? అరణ్యాలకు వెళ్ళాలనిపిస్తుంది. కానీ నువ్వు ఇక్కడ సాధన చేయి, నగరమైనా నగరపు హడావుడినా మోక్షం గ్యారంటీ అని చెప్తారు కనుక వాటికి మోక్ష నగరములని పేర్లు. అవి అప్పటికే నగరములు, అప్పటికే మోక్ష పట్టణములవి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైధ మోక్షపట్టణా మనం అనుకుంటున్నాం. అప్పటికే మధురా నగరం చెప్పబడుతుంది. ఏ మధుర అంటే యమునా తీరంలో ఉన్న మధుర కావచ్చు. కృష్ణ పరమాత్మ అక్కడ అవతరించాడు, అది వైకుంఠ భూమికి ఉన్నది. అది కాదని దక్షిణాపథంలో మధుర ఉంది కదండి, మా శ్యామలాంబ మీనాక్షం ఉంది అంటే అది కావచ్చు. ఇది అలాగే అన్నీ ఒప్పేసుకుంటే అలా అంటే ఒప్పుకుంటాం, మాకేం పర్వాలేదు. శ్రీకృష్ణ శ్యామలాదేవి అన్నారు ఇక్కడ. శ్యామలాదేవి యొక్క పట్టణం మధురా నగరం, కృష్ణుడి పట్టణం ఆ మధురా నగరం. కృష్ణతత్వం శ్యామలాతత్వం ఒక్కటే, రామతత్వం లలితాతత్వం ఒక్కటే. ఇది ఒక రహస్యం. అదే శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక. పైగా మధుర అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం, గుర్తుంటుంది. నిరంతరం ఆనందం ఎక్కడ లభిస్తుందో దాని పేరు మాధుర్యం. అందుకే మాట గురించి వర్ణిస్తే మధురం అంటే వినాలనిపించిన కొద్దీ వినాలనిపిస్తుంది, విసుగు రాదు. విసుగురాని ఆనందం ఎక్కడుందో దాని పేరు మధుర. అంటే ఆ పట్టణంలో విసుగు రాదు. మొట్టమొదటి పట్టణం చాలా బాగుందండి అని వెళ్తారట, వెళ్ళి కొన్నాళ్ళు బోర్ కొడుతుంది, వేరే పట్టణానికి వెళ్ళాలనిపిస్తుందిట. కానీ మధుర నగరం అలా కాదు. ఆ కృష్ణ పరమాత్మ రసమాధుర్యం నిండింది కనుక అది నిత్యము మధురమే అన్నారు ఇక్కడ. అందుకే మధుర. అలాగే నీ కళ్ళు మధురములమ్మ అన్నారు. అంటే ఆ కళ్ళు నిరంతరం నిత్యనూతనములు, నిత్యానంద స్వరూపములు కనుక అవి మధుర అనే పేరు కూడా సరిపోయింది. ఇక ఆ తర్వాత భోగవతి. భోగవతి అంటే అన్ని భోగములు కలిగినది. భోగములు అంటే ఆనందానుభవములు, ఆనంద అనుభవములే భోగములు ఇక్కడ. అంటే అమ్మ కనులు అన్ని భోగములు ఇస్తాయి. అసలు మనం ఏదైనా పొందుతున్నాము అంటే అమ్మ కడకంటి చూపుల చలువ, ఇది ఎప్పుడు మరువరాదు. ఏ భోగం మీకు లభించినా అమ్మ దయ అనుకోండి, అనుకోవడం ప్రాక్టీస్ చేయండి. పరమహంస ఎప్పుడు అనేవారట, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఏదో మంత్రం అండి, మహామంత్రం అది అమ్మదయ. కొందరు అది అలవాటైపోయి అమ్మదయ అండి అనేస్తున్నారు. అనడం కాదు, అనుకోండి, హృదయమారా అనుకోండి. ఏది లభించినా, ఇవాళ రుచికరమైన భోజనం లభించిందని అమ్మదయ, ఇవాళ క్షేమంగా లేచి ఆరోగ్యంగా ఉన్నామంటే అమ్మదయ. అడుగడుగు అమ్మదయ. అమ్మదయ మనల్ని నడుపుతోంది, ప్రపంచాన్ని నడుపుతోంది. కనుక భోగములన్నీ ఆ దయని ప్రకటించే చూపుల వల్లే వచ్చాయి గనక, అమ్మ చూపుల వల్లే భోగములు లభించే గనక ఆ కనులు భోగవతి, సర్వభోగములు కలిగినది. కనుక భోగవతి పట్టణం. తర్వాత అవంతి. అవంతి అంటే ప్రస్తుతం ఉజ్జయిని మొదలైనటువంటి నగరములున్న ప్రాంతం అంతా అవంతి సామ్రాజ్యం. మహానుభావుడు విక్రమార్క చక్రవర్తి అది రాజధానిగా తీసుకుని అఖండ భరతమండలాన్ని పాలించాడు. అదొక పెద్ద చరిత్ర. పేరు తలంచుకుంటే చాలు ఉత్తేజం రావాలి మనకి. మహానుభావుడు ఆయన శివాజ్ఞ చేత అవతరించిన ఒక దివ్య పురుషుడు. ఆయన అఖండంగా ఏకఛత్రాధిపత్యంగా భరతఖండాన్ని ఏకీకృతం చేశాడు. ఈ చుట్టూ ఉన్నటువంటి రాజ్యములన్నీ ఆయనకు సామంతులైపోయారు. అందుకే విక్రమార్కుడు అటువంటి చక్రవర్తి అని చెప్పబడతాడు. ఆయన పాలించి రాజధానిగా తీసుకున్నది అవంతి సామ్రాజ్యం అని చెప్తారు. అది ఉజ్జయిని దానికి రాజధాని. ఆ చుట్టూ ఉన్నదంతా కలుపుని అవంతి సామ్రాజ్యం కనుక అది అవంతి నగరం అని ఉజ్జయిని మొదలైన వాటికి అంటారు ఇక్కడ. అవంతి అది కూడా నీ కళ్ళేనమ్మా అన్నారు. అవంతి అంటే అవనము చేయునది అని అర్థం. అవనము అంటే రక్షణ, అవంతి అంటే రక్షించున్నది అని అర్థం. అందుకే నీ కళ్ళుకి అవంతి పేరు కూడా సరిపోతుందన్నారు. సరిపోతే మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాడు అర్థాలు తెలుసుకుంటే అవన్నీ సరిపోయాయి. కానీ అవంతి పట్టణం. ఇంకోటి ఉంది విజయ. అది విజయ నగరమో విజయవాడో ఏమో, విజయానగరం అని ఒక నగరం ఉండేది. అలాగే విజయానగరం అమ్మ నీది అన్నారు. విజయ అంటే చాలామందికి తెలిసిన విషయమే. విజయ అంటే విజయము సాధించినది. విజయం అంటే అన్నిటిని మించి ఉండడం, విఫలత్వం లేకపోవడం, వైఫల్యం అనేది లేదు. అన్నీ సాధించే లక్షణం, ఏదైనా సాధించే లక్షణం ఒకటి, అన్నిటిని మించి ఉండగలిగిన లక్షణం. ఆ రెండు నీ కళ్ళకున్నాయి. ఆ కనుచూపులతో దేన్నైనా సాధిస్తుంది ఆ తల్లి. ఏమంటే పని జరగడం లేదంటే చూద్దాంలేండి అంటారు కొందరు, అంటే జరగదని అర్థం. చూద్దాంలేండి చేద్దాంలేండి అంటే జరగవని అర్థం. కానీ అమ్మ చూద్దామంటే జరిగిపోతుంది. ఆ కళ్ళకు అటువంటి లక్షణం ఉంది. కానీ విజయా లక్షణం ఉన్నది. కానీ 8 పట్టణాల పేర్లు నీ కనులకే వర్తిస్తాయి సహజంగా. ఆ పట్టణాలకు ఏదో వ్యవహారానికి పెట్టుకున్నారు, కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికీ అన్వర్థముగా సరిపోతున్నాయి. అవేమిటంటే విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ. ఈ నామాలతో వ్యవహరించడానికి తగ్గవి అమ్మా నీ దివ్యమైన నేత్రములే అన్నారు. ఈ చెప్పడంలో అమ్మ కన్నులకున్న 8 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. 8 లక్షణాలు తలంచుకోగానే ఆ కనులు మనల్ని ఎలా అనుగ్రహిస్తున్నాయో తెలిసిపోతుంది. అమ్మ గుడికి చాలా దూరంగా ఉన్నాను కనుక చూపులు పడతాయో లేదో అనుకోవద్దు. విశాలమైన నేత్రములు. అలా కళ్ళ గురించి చెప్తూ
ఎన్ని వర్ణంలో ఏది దాటేద్దామన్నా దాటనివ్వట్లేదు. కవీనాం సందర్భస్తబక మకరందైక భరితం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచం తౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలిక నయనం కించిదరుణం. శంకరుల కవిత ధార యొక్క ఔన్నత్యం ప్రతి పద్యంలో కనబడుతుంది. ఈ పద్యంలో ఎంత బాగా చెప్పారంటే మరో పద్యంలో అంతకంటే బాగా చెప్పిస్తుంటాడు. ఈ శ్లోకం చూడండి. సాధారణంగా మంచి మాట వినగానే, రసవంతమైనటువంటి ఒక కళని వినగానే, చూడగానే స్పందించాలండి. అదే అవతల వాడు అద్భుతమైన థాట్ చెప్పినా నిద్రపోతూ హాయ్ అంటూ ఉంటే ఇంకేమున్నది. అందుకే కాళిదాస మహాకవి అరసికేషు కవిత్వ నివేదనం శరసి మాలిక 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 అన్నాడు. అంటే రసజ్ఞత లేని వారి దగ్గర కవిత్వం చెప్పే దురదృష్టం నా నుదుట రాయకు 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 అన్నాడు మహానుభావుడు. కొందరు నుదురు రాసేస్తుంటారు. వాళ్ళ బాధ ఏంటంటే మంచి కవిత్వం మంచివి తీసుకొచ్చి వాడికి చెప్తూ ఉంటే వాడు ఇలా వింటాడు, ఒకడు పట్టించుకోడు. ఏంటి చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పినా అదే గొడవ. ఏం చేస్తాం? అందుకే రసజ్ఞుడు ముందు చెప్పాలి. అమ్మవారు కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవదిహి. ఆవిడ్ని మించిన రసజ్ఞలు ఎవరైనా ఉంటారండి? ఆవిడ రసజ్ఞ. పైగా రసము తెలిసినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేసే సౌహృదయం ఉండాలి. అంటే ఎప్రిషియేట్ చేయడం కూడా మనసారా తన్ను తాను మర్చిపోయి ఎప్రిషియేట్ చేయగలిగిన లక్షణం. ఇవన్నీ ఉత్తమ సంస్కారములు. అవి ఉత్తములకు ఉంటాయి. మా అమ్మకున్నాయి. రసజ్ఞ. అంతకంటే రసికులు మరకు దొరకడు గనక, భగవంతుడి కంటే రసికుడు మరకు దొరకడు గనక గొప్ప కవులు వాళ్ళకే కవిత్వం చెప్పుకున్నారు, లోకం ముందుకు వెళ్ళలేదు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను శివునికి ప్రీతికరమైనటువంటి మారేడు వృక్షం దగ్గరకు వెళ్ళి మారేడు వృక్షం చుట్టూతా కూడాను ప్రదక్షిణాలు చేసి చెంబెడు నీళ్లు పోసి పసుపు కుంకుమ ఆ మారేడు వృక్షంపై వేసి అక్కడ దీపారాధన చేసి హారతి ఇచ్చి కనులకు అద్దుకున్నట్లయితే మీరు అశ్వమేధ యాగం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా ఏకబిల్వం శివార్పితం అంటూ బిల్వ వృక్షాల్లో రకరకాల వృక్షాలు ఉన్నాయి. ఏకబిల్వం ఉంది. వివిధ రకరకాలైనటువంటి ఆ బిల్వ వృక్షానికి ఉన్న ఆకులను శివనామం చేస్తూ కోసుకు వచ్చి పరమేశ్వరుడికి సమర్పించేటువంటి సమయంలో బిల్వముపై గంధం రాసి నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ శంభో శివ శంభో అంటూ ఏకబిల్వం శివార్పితం అని చెప్పేసి శివలింగం పైన గనక ఉంచినట్లయితే అభీష్టములన్నీ కూడాను వెనువెంటనే నెరవేర్చుకోవటానికి ఆస్కారాన్ని ఆశుతోషుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా మానవులపై అంటోంది శాస్త్రం. శివుని పూజించేటప్పుడు తప్పనిసరిగా పార్వతీదేవిని కూడా కలిపి పూజ చేయటం మంచిది. అంటే ఆయన సాక్షాత్తు అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లుతూ ఉన్నప్పుడు లింగ పూజ చేసేటువంటప్పుడు తప్పనిసరిగా పార్వతీదేవి యొక్క చిన్ని విగ్రహాన్ని కూడా ఉంచి అభిషేకార్చన నిర్వహించడం సహస్ర విధాలా కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. శనిగ్రహం పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు నీటిలో నువ్వులు వేసి, నల్ల నువ్వులు, ఆ నువ్వులతో
పరమేశ్వరునికి అభిషేకార్చన గనక చేసి ఆ నీటిని రావి చెట్టు మొదట్లో గనక పోసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితంతో పాటుగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటి శనుల బాధల నుంచి రక్షింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సురభాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:19. తిథి పాడ్యం ఉదయం 8:25 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 12:13 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుంచి 1:22 వరకు. మరణ మధ్యాహ్నం 3:01 నుంచి 3:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:18 నుంచి 4:07 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం, మేష సంక్రాంతి. అంటే వాస్తవానికి నిన్న రాత్రి 3:23 సంక్రమణం జరిగింది. కానీ రాత్రి వేళ జరగడం వల్ల పుణ్యకాలం అనేటువంటిది ఈరోజు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మనం నదీ స్నానం చేయడం, అలాగనే దానాలు చేయడం, పెరుగు దానం చేయడం, అలాగే పితృదేవతలను ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తాయి. పితృదేవతారాధన వలన ప్రత్యేకించి పుత్రులకు అభివృద్ధి కలుగుతుంది. వాళ్ళు ధార్మికులుగా వృద్ధి చెందుతారు. సోమవారం కావడం వలన గౌరీదేవికి, శంకరుడికి, చంద్రుడికి పూజ చేసుకోవడం ద్వారా చంద్రుని యొక్క దశాదోషాలు కానీ గోచార దోషాలు కానీ తొలగిపోతాయి. అంతకు మించి విశేషించి మనస్సుకు ప్రశాంతి కలుగుతుంది. సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తల దించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. తండ్రి ఏడుస్తూ ఖేదపడకూడదు. తనకా బలం అయిపోయింది, కొట్టగలడా తిట్టగలడా? కొడుకు గట్టిగా ఇలా తోస్తే పడిపోతాడు. అప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు అని కిలకిలా నవ్వి, నాన్నగారండి మీరు చెప్పినట్టే చేశానండి అన్నవాడు కొడుకు తప్ప నాన్నగారిని ఖేద పెట్టినవాడు కొడుకు ఎందుకు అవుతాడు? కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. మా నాన్నగారు చెప్పారు గురువుగారు, మా నాన్నగారి మాటకి చంపేస్తానన్నాడు. అంతే అన్నాడు, చంపేశాడు మహానుభావుడు. అసలు పెద్ద మలుపు ఎక్కడంటే సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే ఆ శివధనస్సు తీసుకొచ్చి అక్కడ పెట్టారు,
ఏదో రామచంద్రమూర్తిని పిలిచారు. రామచంద్రమూర్తి శివధనస్సు ఎక్కుపెట్టి వింటినారిని ఆ కింద విప్పి ఆ పైకి తొడగడానికని ఇలా వంచాడు. శివధనస్సు విరిగిపోయింది. వెంటనే ఆయన సీతమ్మని తీసుకొచ్చి కన్యాదానం చేసేశాడు అనుకుంటాం. వాల్మీకి మహర్షే రామాయణంలో చెప్పారు, అది కాదు సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణానికి ఒక పెద్ద మలుపు ఉంది. నిజంగా శివధనుర్భంగం అయిపోయిన తరువాత సీతమ్మ తల్లిని పట్టుకుని పూర్ణ జల కలశాన్ని పట్టుకుని జనక మహారాజు గారు గబగబా వచ్చాడు. అత్యద్భుతమతించంత్యా అతర్కితమిదమ్యా అన్నాడు. అత్యద్భుతం. శివధనస్సుని పిల్లాడు విరగ్గొడతాడు అనుకోలేదు. కన్యాదానం చేస్తానని ఆ పిల్లని తీసుకుని వచ్చి, రామ పిల్లని నీకు దానం చేస్తున్నానని నీళ్లు పోయిపోయాడు. రాముడు అన్నాడు, మీరు దానం చేసేస్తే ఆడపిల్లని పుచ్చేసుకుని భార్యని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా? మహానుభావుడైనటువంటి నా తండ్రి ఒకడున్నాడు. అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి మా తండ్రి గారు అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారు చూడాలి ఈ పిల్లని. దశరథ మహారాజు గారు వచ్చి మీ వంశాన్ని, మీ ఇంటిని, మీ గౌరవాన్ని చూడాలి. చూసి, ఒరే నాన్న, ఈ పిల్లని పక్కన భార్యగా కూర్చోవడానికి తగినదిరా అని మా నాన్న అంటే అప్పుడు కడతా తాళి, అప్పుడు చేస్తా పాణిగ్రహణం. మా నాన్న చెప్పకుండా శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లనిచ్చేస్తానని మీరు జలకలశం పట్టుకొస్తే ఆ పిల్ల కోసం ఎన్ని కోట్ల మంది అయినా చూసి ఉండి ఉండవచ్చు కాక, నేను అలా స్వీకరించను భార్యగా అన్నాడు. ఎవరికి చెప్పిందో తెలుసా సీతమ్మ తల్లి వృత్తాంతం? అయోధ్యకాండ చిట్ట చివరిలో అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు సీతారాములు. వెళ్ళినప్పుడు అనసూయమ్మ అడిగింది. అనసూయమ్మ అంటే సామాన్యమైన వనిత కాదు, మహాతల్లి. సూర్యాస్తమయాల్ని శాసించింది. ఆ అత్రి మహర్షి, ఆ అనసూయమ్మ, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ వైభవం అటువంటిది. అటువంటి అత్రి మహర్షి పేరు మీద ఆత్రేయస గోత్రంలో పుట్టిన వాళ్ళు ధన్యులు కదండి. కాబట్టి అదిగో ఆ అనసూయమ్మ అడిగింది, ఏది సీతారామ కళ్యాణం చెప్పు, నీ కళ్యాణం గురించి విన్నాను, నేను చూడలేదు, ఏదమ్మా చెప్పు అంది. అప్పుడు చెప్పింది సీతమ్మ, ఎవరికి చెప్పాలో, ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి చెప్పాలి. శబాష్, ఎంత గొప్పదానివమ్మా, నీ భర్త ఎంత గొప్పవాడమ్మా అంది అనసూయ. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అందుకే బాలకాండలో దాచేసిన రహస్యాన్ని మహర్షి సీతమ్మ తల్లి నోటి మీదుగా అయోధ్యకాండ చిట్ట చివర అనసూయమ్మతో చెప్పించారు. అక్కడ చెప్పింది, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ. మా నాన్నగారు నన్ను కన్యాదానం చేద్దామని ఇవ్వబోయారు, పుచ్చుకోలేదు రాముడు. అయోధ్యాయ పితుశ్చంధ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారికి తెలియకుండా నేను చేసుకోనన్నాడు. నా తండ్రి నిర్ణయించాలి, ఆమె నా భార్య. నా తండ్రి నిర్ణయించనిది నాకు భార్య అలా నేను నిర్ణయించుకోను నా బుద్ధితో అన్నాడు. అది ఆ జాతికి వారసులం. తండ్రి నిర్ణయిస్తాడని నమ్మిన జాతి ఈ జాతి. కాబట్టి అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. అది రామచంద్ర ప్రభు అంటే, అది శ్రీరామాయణం అంటే, అది తండ్రి కొడుకుల యొక్క అనుబంధం అంటే. శాస్త్రము గురువు ఈ ఇద్దరి యొక్క మాట సత్యము అన్న విశ్వాసం ఉండడమే శ్రద్ధ. దాని వలన యయా వస్తూపలభ్యతే, సమస్తము సమకూడుతాయి. అవి రెండూ నీకు లేనప్పుడు నువ్వు ఏది చేసినా తంతు తప్ప అది యథార్థమైన క్రతువు కానేరదు. దానివల్ల ఎవరు తరించరు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు చెయ్యాలో, ఏ శాస్త్రాన్ని ఎందుకు నమ్మి మనం ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. అది లేనప్పుడు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనటువంటి శాస్త్రము ప్రమాణంగా ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అది పట్టించుకోనప్పుడు ఇంకా మనుష్య శరీరంలో ఉండి మాత్రం ఏమిటి ఉపయోగం? శాస్త్రం కోసం మనుష్య జన్మ తప్ప శాస్త్రాన్ని ధిక్కరించడానికి మనుష్య జన్మ అయితే దానికి మిగిలిన ప్రాణులు కూడా ఉన్నాయి. కాబట్టి మహానుభావుడు లోకానికి చూపించాడు, నేను స్వీకరించను, మా తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి పురోహితుల్ని పంపాడు, వశిష్ఠాదుల్ని. తాను వచ్చాడు, మాట్లాడుకున్నారు ఉభయులు. కట్న కానుకలు కాదు మాట్లాడుకున్నది, వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఆ వంశం ఎంత గొప్పది. శతానందుడు చెప్పాడు, ఇటు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఉభయ వంశాలు బాగున్నాయి, పెళ్లి చేద్దామన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
59వ అధ్యాయం శ్రీకృష్ణుడి ద్వారకా ప్రవేశం. జనమేజయుడు వైశంపాయనుడు ఇలా అడుగుతున్నాడు, మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఉత్తంక మహర్షికి వరం ఇచ్చిన తర్వాత ఏం చేశాడో చెప్పండి. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ జనమేజయ, శ్రీకృష్ణుడు తర్వాత సాత్వికితో కలిసి చాలా వేగంగా రథంలో ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెళ్ళే దారిలో జరిగిన కథ ఇది. ఆయన దారిలో సరస్సులను, నదులను, అడవులను, పర్వతాలను దాటి అందమైన ద్వారకను సమీపించాడు. మహారాజా, ఆ సమయంలో రైవతక పర్వతం మీద గొప్ప ఉత్సవం జరుగుతోంది. అక్కడికి శ్రీకృష్ణుడు సాత్వికతో కలిసి వెళ్ళాడు. ఆ పర్వతం నానా రూపాలు గల విచిత్రరత్నమయ శంఖాలతో అలంకరించబడి ఉంది. అందమైన బంగారు మాలికలతో, పూల మాలికలతో, వస్త్రాలతో, కల్పవృక్షాలతో ఆవరించబడి శోభిస్తోంది. ఓ రాజా, మునిగణాలతో మేరు పర్వతం శోభించినట్లుగా ద్వారకావాసులతో ఆ పర్వతం ఎంతో దర్శనీయంగా ఉంది. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, మహర్షులు అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిని స్తుతించసాగారు. శ్రీకృష్ణుడు వారందరి చేత పూజింపబడుతూ తన భవనాన్ని ప్రవేశించాడు. సాత్యకి తన భవనంలోకి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని అందకులు, వృష్ణుడు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు వారందరినీ తగిన విధంగా గౌరవించాడు. వారి క్షేమం తెలుసుకున్నాడు. తర్వాత దేవకి, వసుదేవులకు నమస్కరించి సంతోషించాడు. వారు శ్రీకృష్ణుడిని ప్రేమగా కౌగిలించుకున్నారు. ఎన్నో రోజులైంది కదా చూసి, అందుకని చక్కని మాటలతో కృష్ణుడికి ఆనందం కలిగించారు. తర్వాత శ్రీకృష్ణుడు చుట్టూ వృష్ణి వంశీయులు చాలా దగ్గరగా కూర్చున్నారు. వచ్చిన తర్వాత మంచి మంచి మాటలాడి చల్లగా మంచి మాటలే చెప్పాలి, కానీ వస్తూనే చాడీలు చెప్పటం, వస్తూనే టెన్షన్ పెట్టడం కాదు. ఎందుకన్నా వచ్చాము అట్లే అదే బండిలో వాపస్ వెళ్ళిపోతారు చాలామంది. వచ్చేయి ఎందుకరా వచ్చానని చెప్పేసి. ఆ తర్వాత తండ్రి అయిన వసుదేవుడు మహాభారత యుద్ధాన్ని గురించి శ్రీకృష్ణుని అడిగాడు. శ్రీకృష్ణుడు ఆ యుద్ధం గురించి అంతా చెప్పాడు. అన్నాడు వైశంపాయనుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. వసుదేవుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, కృష్ణ, నేను ప్రతిరోజు మాటల సందర్భంలో కొందరు చెబుతూ ఉండగా పరమ అద్భుతమైన మహాభారత సంగ్రామాన్ని గురించి కొద్దిగా విన్నాను. అప్పుడంతా చారులు లేక వేరే వాళ్ళు చెప్పటం ఇట్లా కొద్దిగా వినవచ్చు, అంతేగాని లేకపోతే దివ్య దృష్టితో చూడాలి అంతే, తప్పితే ఎవరైనా చెప్పితే వినాలి. ఇప్పుడు అట్లా కాదే, అక్కడ ఏం జరిగినా ఇక్కడ తెలిసిపోతుంది ఒక్క క్షణంలో. చూడని వాడే పాపిష్ఠుడు అనే విధంగా ఉంది ఇప్పుడు. అట్లా ఉంది ప్రపంచమంతా ఇప్పుడు తెలుస్తుంది. అందుకే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది మనకు. ఇప్పుడు నాకు ఆ కౌరవ పాండవుల యుద్ధం గురించి చెప్పు, అది ఎలా జరిగింది? నువ్వే ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూశావు, నీకే దాని స్వరూపం బాగా తెలుసు. కాబట్టి ఆ భారత సంగ్రామాన్ని యథాతథంగా చెప్పు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని సంక్షిప్తంగా చెప్పాడు. తర్వాత సుభద్రకు, ఉత్తరకు, అభిమన్యుడి వదను గురించి చెప్పి ఓదార్చాడు. అదే ముఖ్యమైనటువంటి ఘట్టం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. ఇక మొత్తం ఇక్కడ పితామహుడు విచారణ కానీ ఇవన్నీ కూడా వ్యాస భగవానులు ఇక్కడ మళ్ళీ ప్రారంభం చేసుకుంటే మొత్తం మహాభారతమే చెప్పాలి. మళ్ళీ యుద్ధకాండం మొత్తం ఎందుకో సంక్షిప్తంగా చెప్పారు అంతంతే. ధర్మాత్ముడైన వసుదేవుడు కుమారుడి మాటలు విన్నాడు. మొత్తం శోకం విడిచిపెట్టి అభిమన్యుడికి చేయవలసిన శ్రాద్ధ దానాలను యథావిధిగా ఇచ్చాడు. తర్వాత శ్రీకృష్ణుడు తన తండ్రికి చాలా ఇష్టమైన
మనుముడు ఆయన. తనకు మేనల్లుడైనటువంటి అభిమన్యుడికి చేయవలసిన సంస్కారాలను కూడా చేశాడు. 60,000 మంది విప్రులకు షడ్రసోపేతమైన భోజనాలు పెట్టించాడు. వారికి వస్త్రాలను ఇచ్చాడు. ఆ విప్రులకు ధనాశ తీరేంతగా ధనాన్ని దానం చేశాడు. ఇంకా కావాలంటే ఇచ్చాడు అందరికి కూడా. శ్రీకృష్ణుడు బంగారాన్ని, గోవులను, శయ్యలను, వస్త్రాలను సమృద్ధిగా ఇస్తూ ఉంటే ఆయనను విప్రుడు ఆశీర్వదించారు కూడా. ఇలా బలరామకృష్ణులు సాత్యకి కూడా అభిమన్యుడికి తగిన విధంగా శ్రాద్ధ విధులను చేశారు. అందరూ ఎంతో బాధపడ్డారు. వారికి శాంతి కలగలేదు. అలాగే వీరులైన పాండవులు కూడా హస్తినాపురంలో అభిమన్యుడు లేకపోవటంతో అశాంతి చెందారు. అందరూ కూడా అభిమన్యుడు ఉంటే చాలా అద్భుతంగా అందరూ అభిమన్యుడి చుట్టూ చేరిండేవాళ్ళు. ఇప్పుడు పోగొట్టుకున్నారు కదా. మన మధ్యలో కొంతమంది లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. మనసుకి ఒకే కాలంలో పుట్టాము, ఒకే కాలంలో ఒకరు ముందు ఒకరు వెనకలా పోతూ ఉంటారు. అనేక కారణాల వల్ల యముడు తన దగ్గరికి పిలుచుకుంటాడు జనాన్ని. వేరే కారణాల వల్ల మరణాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. శరీరం పుట్టిన తర్వాత ఒకరోజు అంతా వెళ్ళిపోవలసిందే కదా, ఎవరూ ఉండటానికి వీల్లేదు. ఓ రాజా, ఉత్తర వియోగంతో ఎంతో దుఃఖించింది. భర్త యొక్క వియోగంతో పాప చాలా రోజుల వరకు ఆహారం ముట్టలేదు. ఆమెను చూసి అందరికీ జాలి కలిగింది. ఆమె గర్భంలో ఉన్న బాలుడు క్షీణించసాగాడు, ఎందుకంటే ఆహారం లేదు. దివ్య దృష్టి గల వ్యాస మహర్షి దీన్ని తెలుసుకొని వేగంగా వారి వద్దకు వచ్చి కుంతీదేవితో ఉన్న ఉత్తరతో ఇలా అన్నాడు: ఓ కీర్తిమతి, శోకించకు. నీకు మహా తేజస్వి అయిన పుత్రుడు పుడతాడు. అతడు శ్రీకృష్ణుడి ప్రభావం వల్ల, నేను చెప్పటం వల్ల పాండవుల తర్వాత ఈ భూమిని పాలిస్తాడు అన్నాడు. నువ్వు ఏది తినకపోతే ఇట్లా కూర్చుంటే ఎట్లా? ముందు ఈ భారత భూమికి పాలించేటువంటి వాడు, వంశానికి రక్షించేవాడు, అటువంటి వాడు పుడతాడు. నువ్వేది తినకపోతే ఇట్లా యోచన చేస్తుంటే ఏం ప్రయోజనం? తర్వాత వ్యాస మహర్షి ధర్మరాజు వింటూ ఉండగా అందరినీ సంతోషపెడుతూ అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ శత్రునాశక, నీకు మహామేధావి, మహాభాగ్యశాలి అయిన మనుముడు పుడతాడు. అతడు సముద్రం వరకు గల ఈ సమస్త భూమిని ధర్మానుసారంగా పాలిస్తాడు. కనుక శోకించకు. వీరుడైన అభిమన్యుడు తన పరాక్రమంతో జయించాడు. అక్షయమైన దేవలోకాలకు వెళ్ళాడు. కనుక నువ్వు కానీ ఇతర కురు వీరులు కానీ విచారపడకూడదు. ఈ సమయంలో మీరెవరు ఏడ్చకూడదు అన్నాడు. అలా తాతగారైన వ్యాసమహర్షి చెప్పగా ధర్మాత్ముడైన అర్జునుడు పాపం శోకాన్ని విడిచి సంతోషించాడు. తాతగారు చెబుతూనే చాలా సంతోషపడ్డాడు. అప్పుడు జనమేజయ, అతడే నీ తండ్రి. జనమేజయుడికి చెప్తున్నాడు, అతడే నీ తండ్రి. అతడు ఆ ఉత్తర గర్భంలో శుక్లపక్ష చంద్రుడిలాగా అభివృద్ధి పొందాడు. తర్వాత వ్యాసమహర్షి ధర్మరాజును అశ్వమేధ యాగం చేయమని ప్రోత్సహించి వెళుతున్నాడు. ఆ సందర్భంలో అశ్వమేధ యాగం చేయనాయనా అని చెప్పాడు. నాయనా, అనంతరం ధర్మరాజు వ్యాసమహర్షి చెప్పిన ఉపాయం ప్రకారం ధనం తీసుకొని రావాలని నిశ్చయించుకున్నాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: ఓ జనమేజయ, ధర్మరాజు వ్యాసమహర్షి మాటలు విన్న తర్వాత సరైన సమయంలో భీమార్జునులను, నకుల సహదేవులను పిలిచి ఇలా అన్నాడు: ఓ మహావీరులారా, వ్యాసమహర్షి మహాత్ముడు. ఆయన ఆత్మీయతతో చెప్పిన మాటలను మీరు విన్నారు. భీష్ముడు, శ్రీకృష్ణుడు సమయానికి తగ్గట్టుగా ఇచ్చిన సలహాలను నేను ఇప్పుడు పాటించాలని అనుకుంటున్నాను.
అలా చేయటమే ప్రస్తుత సమయంలోనూ భవిష్యత్తులోనూ మనకు మేలు చేస్తుంది. వ్యాస మహర్షి చెప్పినట్లుగా చేస్తే మనకు శుభం కలుగుతుంది. ఓ శ్రేష్ఠులారా, ఇప్పుడు ఈ భూమి మీద ధనం, రత్నాలు నాశనమైపోయాయి కనుక ఇప్పుడు మనకు ధనం అవసరం. మన దగ్గర ఉండే ధనం అంతా పోయింది కదా, మన దగ్గర ఉండే వజ్ర వైడూర్యాలన్నీ పోయాయి కదా, అన్నీ నాశనమైపోయాయి. మనం ఇప్పుడు మనకేమీ లేదు. మనకు ఈ రాజ్యం, ఈ పెద్ద భవనం తప్పితే ఇంకేముంది మనకు? ఆ మరుత్తుడి ధనం మనకు సరిపోతుంది. కథ విన్నాం కదా మరుత్తుడిది, హిమాలయాల దగ్గర గుట్టనే బంగారమని, అది తీసుకొని వస్తామని చెప్పాడు. అది తేవటానికి మనకు సామర్థ్యం ఉన్నది కదా, అనుకుంటే దాన్ని తేవటానికి ప్రయత్నం చేయండి. వ్యాసమహర్షి చెప్పినట్లు ధర్మానుసారం దాన్ని పొందటానికి పూనుకోండి. ఓ భీమసేన, నువ్వు ఈ విషయంలో మేమంతా వెళుతున్నాం, ధనం తీసుకురావటానికి హిమాలయానికి వెళుతున్నాం. వ్యాస భగవానుడు చెప్పిన ప్రకారంగా యజ్ఞం చేయటానికి కోసం వెళుతున్నాం కదా, తెలుసు కదా, యాత్ర కోసం వెళుతున్నాం. వాళ్ళతో పోరాడి తీసుకురావాలి మనం. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడు భీముడు ధర్మరాజుకు నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ మహాబాహు, వ్యాస మహర్షి చెప్పినట్లుగా చెయ్యటమే మంచిదని నాకు అనిపిస్తుంది. అక్కడి నుంచి ధనం తీసుకురావటమే మంచిది. నువ్వు చెప్పిందే నాకు నచ్చింది కనుక ఓ ప్రభు, మనం ఇప్పుడు మరుత్తడి ధనాన్ని కనుక పొందితే యజ్ఞం చక్కగా జరిగినట్లే అని నా అభిప్రాయం. యజ్ఞం బాగా చేయాల మనం. ఓ మహారాజా, మనం మహాత్ముడైన శంకరుణ్ణి శరణు పొందుదాం, ఆయనను తగిన విధంగా పూజిద్దాం. అక్కడ ఉన్న ధనాన్ని ఇక్కడికి తీసుకొద్దాం. కిన్నరులు భయంకరులు, వారు ఆ ధనాన్ని రక్షిస్తూ ఉంటారు. శంకరుడు ప్రసన్నుడైనప్పుడు కిన్నరులు కూడా మనకు ప్రసన్నులై అవుతారు కదా, వశమైపోతారు. శివుడు ఎల్లప్పుడూ ప్రసన్నం చిత్తం గలవాడు. బోలా శంకరుడు భక్తవత్సలుడు. భక్తులకు ఆయన అమరత్వాన్నే ప్రసాదిస్తూ ఉంటే ఈ బంగారాన్ని ప్రసాదిస్తాడని వేరే చెప్పాలా? ఖండితంగా ఇస్తాడు. పూర్వం వనంలో ఉన్న అర్జునుడికి శివుడు మహత్తర పాశుపతాస్త్రాన్ని, రౌద్రాస్త్రాన్ని, బ్రహ్మశిరోస్త్రాన్ని ఇచ్చాడు కదా. అలా అంటే ఆయన మనకు ధనమెందుకు ఇవ్వడు? ఇస్తాడు కదా. మనమందరం ఆయన భక్తులం కనుక ఆయన మనకు ప్రసన్నుడవుతాడు. నమశివాయ నమశివాయ. కౌరవనందన, ఆయన ప్రసాదం వల్లనే మనకు రాజ్యం వచ్చింది. నమశివాయ. అభిమన్యుడు మరణించినప్పుడు అర్జునుడు సైంధవుణ్ణి వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాత్రి సమయంలో అర్జునుడు కృష్ణుడితో కలిసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రాన్ని పొందాడు. తెల్లవారగానే అర్జునుడు చూస్తూ ఉండగానే ఆ శివుడే యుద్ధంలో శత్రు సైన్యాన్ని శూలంతో సంహరించాడు. కనుక మహారాజా, అసలు మనకి యుద్ధం ముందంతా ఉండింది ఎవరనుకున్నావు? శివుడే. ఆయన శూలం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అది మనం అడిగాం, కృష్ణుడు చెప్పాడు కదా మహానుభావుడు అని. అందుకని ఆయన రక్షిస్తాడు, ఆయన దగ్గర ఉండేదంతా ఇచ్చేస్తాడు. బోలాశంకరుడు. వెళదాం మనం. కనుక మహారాజా, మహాధనుర్ధారులు, యుద్ధంలో నైపుణ్యం గలవారు, ద్రోణకర్ణాది వీరులు, అలాంటి వారితో ఉన్నటువంటి ఆ మహాకౌరవ సేనను మహేశ్వరుడు తప్ప ఇంకెవడు ఓడిస్తాడు? ఎవరూ ఓడించలేడు కదా అని చెప్పినట్టుగా ముందుతోటి తిరుగుతూనే ఉన్నాడు కదా. ఆయన అనుగ్రహం వల్లనే కదా నీ శత్రువులందరూ మరణించారు కదా. ఇప్పుడు ఈ అశ్వమేధ యాగాన్ని కూడా ఆ మహాదేవుడే పూర్తి చేస్తాడు. శివుడి మీద బరువై అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు. భీముడు చెప్పిన మాటలు. అర్జునుడు మొదలైన వారు అది సత్యమన్నారు. ఇలా పాండవులందరూ కూడా యాగం కోసం హిమాలయ పర్వతం వద్దనున్నటువంటి రత్నాలు తీసుకొని రావాలని నిశ్చయించుకున్నారు. అక్కడుండే ఆ బంగారాన్ని తీసుకురావటానికి వెళ్తున్నారు. ధ్రువ నక్షత్రం రోజున సేనతో బయలుదేరాలని ముహూర్తం పెట్టుకున్నారు అందరూ కూడా. తర్వాత విప్రులు స్వస్తి వాచనం చేశారు. అంతకుముందే శివుణ్ణి పూజించి
మోదకాలు, పాయసం, పండ్లు, అరిసెలతో ఆయనను సంతోషపెట్టారు. అంతా ఆ స్వామిని సంతోషపెట్టి ముందుగానే కూర్చున్నాడు మన భీమసేనుడు కూడా. తర్వాత వారు సంతోషంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. విప్రులు, పౌరులు ఎంతో ఆనందంగా శుభం పలికారు. ఒరే, ఆ కొనాలో ఉండే హండా నిండా బొబ్బట్లున్నాయి, దాన్ని రథం మీద పెట్టడా అన్నాడు. ఆ రథం మీద అసలు అన్ని అస్త్రాలు పెట్టాలి కదా, బొబ్బట్లు పెద్ద తపెలు పెట్టారట. ఆహా, పెట్టించుకున్నాడు మన భీమసేన మహారాజు. పుత్ర శోకంతో బాధపడుతున్నటువంటి గాంధారి, ధృతరాష్ట్రులు, కుంతీదేవి దగ్గర అనుమతి అందరూ తీసుకున్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోమని యుయుచ్చుడికి చెప్పారు. తర్వాత పాండవులు, ప్రజలు, విద్వాంసులైన విప్రుల గౌరవ సత్కారాలను అందుకుంటూ హిమాలయ పర్వతం వద్దకు బయలుదేరారు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు ముందుకు. జనమేజయ, పాండవులు బయలుదేరారు. అప్పుడు వారి వెనుక ప్రజలు కూడా బయలుదేరారు. వారు తమ వాహనాల శబ్దాలతోనూ రథాల మహాఘోషతోనూ ప్రయాణం చేశారు. సూతులు, మాగధులు, వందులు పాండవులు గుణాలను స్తుతిస్తున్నారు, పాండవుల యొక్క గుణాలు. అప్పుడు ధర్మరాజు శిరస్సుపై తెల్ల గొడుగుతో శోభిస్తూ పౌర్ణిమ నాడి చంద్రుడిలాగా ఉన్నాడు. దారి పొడవునా ప్రజలు ఆనందంతో జయ జయ ధ్వనాలను చేస్తున్నారు, ఆశీస్సులను ఇస్తున్నారు. ధర్మరాజు వారి ఆశీస్సులను స్వీకరించాడు. అలా ధర్మరాజుతో సాగుతున్న సైనికుల కోలాహల ధ్వనులు ఆకాశంలో ప్రతిధ్వనిస్తున్నాయి. వారు అంత ఉత్సాహంగా ధ్వనులు చేస్తున్నారు. జనమేజయ, ఇలా ధర్మరాజు అనేక సరస్సులను, వనాలను, ఉపవనాలను, పర్వతాలను దాటి మరుత్తుడి ధనం ఉన్న చోటికి వెళ్ళారు. అందరూ వెళ్ళాడు అక్కడికి. అందరూ అక్కడ సమతలంగా సుఖకరంగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని చూశారు. అక్కడ ధర్మరాజు శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తపస్సు, విద్య, ఇంద్రియ నిగ్రహం గల విప్రులతోనూ రాజపురోహితుడైనటువంటి దౌమ్య మహర్షిని ముందుంచుకొని సైనికులతో పాటు శిబిరంలో ఉన్నాడు. అనేక రాజులు, విప్రులు, పురోహితులు తగిన విధంగా శాంతి కర్మలను చేశారు. ధర్మరాజును, ఆయన మంత్రులను మధ్యలో ఉంచుకొని వారిని అన్ని వైపుల నుంచి కాపాడారు. విప్రులు అక్కడ నిర్మింపజేసిన ఆ శిబిరంలో తూర్పు నుంచి పడమట వైపుకు, ఉత్తరం నుంచి దక్షిణ వైపుకు పోవటానికి 6 మార్గాలు ఉన్నాయి. ఆ శిబిరం నవఖండాలుగా ఉంది. ధర్మరాజు తమ వెంట వచ్చినటువంటి మత్తగజాల కోసం తగిన స్థావరాలను కూడా నిర్మింపజేశాడు. తర్వాత విప్రులతో ఇలా అన్నాడు, ఓ ద్విజులారా, ఈ కార్యం నెరవేరటానికి ఏ శుభ నక్షత్రం, ఏ శుభదినం యోగ్యమని మీరు భావిస్తున్నారో చెప్పండి. మన సమయం ఇక్కడే వృథా అయిపోకూడదు. ఈ విషయంలో మీరందరూ ఒక నిర్ణయానికి రండి. ఇప్పుడు ఏం చేయాలో దాన్ని ఆలస్యం లేకుండా చేయండి అన్నాడు. ఆ మాటలు విన్న విప్రులు ఇలా అన్నారు, ఓ రాజా, నువ్వు అడిగావు కనుక చెబుతున్నాం విను. ఈరోజే మంచి నక్షత్రం, ఈరోజే మంచి రోజు కనుక మేము చేయవలసిన పని చేస్తాం. మేము ఈ రోజున కేవలం నీరు మాత్రమే త్రాగి ఉంటాం కనుక మీరు కూడా ఈరోజు ఉపవాసం చేయండి అన్నారు. వెంటనే పాండవులు వారి మాటలు పాటించి ఉపవాసం చేశారు. రాత్రి సమయంలో దర్భచాపల మీద అందరూ దర్భచాపల మీద పడుకున్నారంతా. ఆ చాపల మీద పడుకోనప్పుడు వారు యజ్ఞంలో ప్రజ్వలిస్తున్న అగ్నుల్లాగా ప్రకాశించారు. రాత్రి గడిచిపోయాయి, తెల్లవారింది. విప్రులు తమ కర్తవ్యాలను పూర్తి చేసుకొని ధర్మరాజుకు దగ్గరికి వచ్చి ఇట్లా అన్నారు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 65వ అధ్యాయం. విప్రులు ధర్మరాజుతో ఇలా అన్నారు, ఓ రాజా, శివుణ్ణి పూజించండి, తర్వాత మనం మన కార్యసిద్ధికి ప్రయత్నం చేద్దాం అన్నారు. ధర్మరాజు వెంటనే విప్రుల మాట పాటించి వాళ్ళందరూ చేరుకొని శివుణ్ణి పూజించారు. శివుడికి తగిన విధంగా నైవేద్యం సమర్పించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.